కార్తీక్ శిశిర స్టోరీ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ లాస్ట్ వీడియోలో ఉంది. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు. శిశిరకి తండ్రి అంటే ప్రాణం. ఆయనకి అంతే కూతురు అడిగితే కొండ మీద కోతిని కూడా తెచ్చిస్తాడు. శిశిర తండ్రి దగ్గర ఏది దాచడు. అంత చనువ ఉంది తనకి. హేమంత్ని ప్రేమిస్తున్న విషయం తండ్రికి చెప్పినప్పుడు భారతదేశంలో ప్రేమించాను అని కూతురు చెప్పగానే ప్రతి తల్లిదండ్రులు అడిగే ప్రశ్న జాబ్, జీతం, కులం. శిశిర దగ్గర అన్నిటికీ జవాబులు ఉన్నాయి. హేమంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు జీతం 75,000. కులం బాధ కూడా లేదు. ఇంకా కాదు అని చెప్పడానికి కారణాలు కూడా ఏమీ లేవు. కూతురు మీద నమ్మకంతో వాళ్ళు కూడా ఏమీ అనలేకపోయారు. అలా శిశిర ప్రేమ 3 పువ్వుల 6 కాయాలుగా సజావుగా సాగుతుంది. అన్నీ అనుకున్నట్ల జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? అప్పుడు ఎంట్రీ కార్తీక్. శిశిర జీవితంలో చాలా చిన్న పాత్ర అయిన ముఖ్యమైన పాత్ర ఇతనిది. కార్తీక్ శిశిర క్లాస్మేట్. చాలా నమ్మకస్తుడు. కాలేజీలో అందరికంటే తనకి గౌరవం ఎక్కువ. ఒకే కాలేజీలో ఒకే క్లాస్, ఆయన వేరు సెక్షన్స్. కార్తీక్ చాలా అమాయకుడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. ఇంకొకరి గురించి తప్పుగా మాట్లాడడు. ఇంకా అమ్మాయిలతో మాట్లాడటం అంటే సడాకలని. అలాంటి కార్తీక్కి శిశిర అంటే చాలా ఇష్టం. కానీ ఎప్పుడూ చెప్పి సహనం చేయలేదు. స్నేహితులు ఆట పట్టించడం వల్ల అలా ఈ విషయం శిశిరకి తెలిసింది. కానీ ఏనాడు కార్తీక్కి చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. శిశిరకి కార్తీక్ ఎవరు ఏంటి అన్నది కూడా తెలియదు. అంత సైలెంట్ కార్తీక్. ఇక శిశిరకి ప్రేమ విషయం చెప్పడం జరిగే పనేనా? కార్తీక్ శిశిరకి ఎలా అయినా తన ప్రేమ విషయం చెప్పాలనుకున్నాడు. తనకున్న ధైర్యం అంతా కూడగొట్టుకుని ఒక ప్రేమలేఖ రాశాడు. స్వతహాగా కవి కళలో ఉన్న కార్తీక్కి ప్రేమలేఖ రాయడం కష్టం అవ్వలేదు. కాగితంపై చెదరని అక్షరంలా, హరితవానంలో వాడని పువ్వులా, సముద్రంలోకి మారాలని తపించే అలలా నా హృదయంలో నీవే నిండి ఉన్నావు. నీ కనుచూపుల ఉసోదం కోసం నా నిశిది మనస్సు ఎదురుచూసే. నీ నడకల అలలా కోసం నా పయానపు తీరం ఆగిపోయింది. నీ పలుకుల మాధుర్యం కోసం నా తేనెటీగల సూత్రాలు తప్పించే ప్రకృతి సోయగాలు కలవోసుకున్నా. ఇంకొంచెం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.